గ్రామీణ రోజ్గార్ యాద్ కార్యక్రమం 2005లో మొదలుపెట్టాము. గ్రామాలలో ఎండాకాలం వస్తే నీళ్లు ఉండయి, ఉద్యోగం ఉండదు, కూలి చేద్దామంటే ఉండదని అది తెలుసుకున్న సోనియా గాంధీ ఆయన పేరు మీద మహాత్మా గాంధీ గ్రామీణ రోజ్గార్ యోజన చేస్తే దాంట్లో కూడా 40% రాష్ట్రాలకు ఇవ్వాలని ఆయన పేరే మార్చిండ్రు. కనుక ఆయన పేరు పెట్టే వరకు మా పోరాటం, ఎందుకంటే ఆ రోజులలో స్వాతంత్రం గురించి పోరాడిన వాళ్ళు ఇది కూడా ఇంకొక పోరాటం, గాంధీని తెచ్చుకునే పోరాటం కొనసాగాలి. నేను కూడా రేపు జిల్లాలో జరుగుతుంది, జిల్లాలకు పోతా. ఇది కంటిన్యూస్, అది పేరు మార్చే వరకు మా పోరాటం కొనసాగుతుంది. అదే విధంగా మల్లికార్జున్ ఖర్గే, వేణుగోపాల్ గారు, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, అదే విధంగా మహేష్ కుమార్ గౌడ్ తీసుకుని కార్యక్రమం సక్సెస్ అయింది. రేపు జిల్లాలలో కూడా ఈ కార్యక్రమం బీఆర్ఎస్ వాళ్ళకి ఇప్పుడు తెలుస్తుంది ఈ కార్యక్రమంలో గాంధీని ఎంతమంది ప్రేమిస్తారు, ఎంతమంది తెలిసిపోతుంది అని కోరుతున్నాను. ఈ రోజు మంగ్రేగా బిల్లు మీద గాంధీ గారి పేరు తీయడమే కాదు, దాంట్లో ఉన్న స్ఫూర్తిని, కంటెంట్ ని కూడా కేంద్ర ప్రభుత్వం తూట్లు పొడుస్తూ బిల్లు మార్చి ముందుకు తీసుకొని రావడం చాలా బాధాకరం. ఎందుకంటే మన భారతదేశంలో బలహీన బడుగు వర్గాలు బాగుపడాలని ఈ బిల్లు తీసుకొని వస్తే ఈ రోజు పేరు మార్చడమే కాదు, దాని వెనుక సెంట్రల్ ఫండింగ్ కూడా తక్కువ చేసి ఫెడరల్ స్ఫూర్తికే తూట్లు పొడుస్తా ఉన్నారు. రాష్ట్రం మీద ఎనలేని భారం మోపుతూ రాష్ట్రాలు కేంద్రం ముందు మోకరిల్లేటట్టు వాళ్ళు చేస్తున్న ప్రయత్నం ఇదంతా కూడా రాజకీయ ఒత్తిడి. ఈ రోజు చూస్తా ఉన్నారు, వెస్ట్ బెంగాల్, తమిళనాడు లాంటి ఎలక్షన్లు రాబోయే ముందు రాష్ట్రాల మీద ఒక రకమైన ఒత్తిడి తీయడానికి చేస్తున్న దీన్ని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తూ, మహాత్మా గాంధీ ఎలక్షన్లకు ఓట్ల కోసము పనికొచ్చే మహాత్మా గాంధీ పేదోనికి పుక్కెడ అన్నం పెట్టడానికి వాళ్ళకి పనికిరారని మేము ఈ రోజు డిమాండ్ చేస్తూ, మహాత్మా గాంధీ గారి పేరుతో పాటు ఆ బిల్లు యాజ్ ఇట్ ఈస్ కూడా ఇంప్లిమెంట్ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అయ్యే వరకు ఎట్లయితే రైతుల నల్ల చట్టాల మీద ఉద్రిక్తతో నిరసనలు జరిగావో ఈ చట్టం మీద కూడా వెనుకకు తీసుకునే వరకు అవే నిరసనలు జరుగుతాయి. దానికి ఈ రోజు నాందిగా గాంధీ బొమ్మ ముందు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుల ఆధ్వర్యంలో జరగడం జరిగింది. స్వామి చెప్పండి, కేంద్రంలో పార్లమెంట్ లో పెట్టిన బిల్లును మహాత్మా గాంధీ పేరును తొలగించడానికి ఏ విధంగా చేస్తారు? మహాత్మా గాంధీ పేరే కాదు, మొత్తం ఈ పథకాన్ని నిర్వీర్యం చేయాలనేసే వీరు ఈ బిల్లుని ప్రవేశపెట్టారు. మనకు చూపించేది మహాత్మా గాంధీ పేరు మార్చి రామ్జీ గారు పేరు పెట్టిరు అనేసి, అది ఒక కోణమే. 100ని 120 చేస్తామని చూపిస్తున్నారు, కానీ అది కాదు. ఇలా ఆలోచన అంతా పేదల పట్ల కుట్రగా ఈ యొక్క బిల్లు. ముఖ్య అంశం మీరు తెలుసుకున్నట్టయితే ముందు 90% కేంద్రం దీనికి నిధులు కేటాయించేది, ఇప్పుడు ఏంటంటే 60 కేటాయిస్తూ ఉంటుంది. ముందు పూర్తిగా ఈ పనులు కేటాయించడానికి పవర్స్ వచ్చి పంచాయతీలు ఉండేది, ఇప్పుడు పూర్తి పవర్స్ కేంద్రం డిసైడ్ చేస్తుంది అంటుంది. ముందే జిఎస్టీ ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని దెబ్బతీసే విధంగా పూర్తిగా ట్యాక్సీలంతా కేంద్రాన్ని తీసుకుపోయి ఇవ్వడంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలిన పడ్డది. ఇప్పుడు మళ్ళీ రాష్ట్రాలే 40% కట్టుకోవాలంటే ఇది కుదరని పని. కాబట్టి అలా మెల్లమెల్లంగా దీన్ని నిర్వీర్యం చేయాలని వాళ్ళ ఆలోచన. మహాత్మా గాంధీ గారి పేరు, నెహ్రూ గారి పేరు మార్చి ఎక్కడ లేకుండా చూడాలనుకుంటున్నారు. ప్రతి గుండెలో మహాత్మా గాంధీ గారు ఉంటారు. ప్రతి చిన్నవారిని అడిగినా కూడా ఈ భారతదేశానికి స్వతంత్రం వచ్చింది, ఇంత స్వేచ్ఛగా ఇంత సంతోషంగా ఉన్నామంటే అది మహాత్మా గాంధీ గారు. కాబట్టి వీళ్ళు ఎంత మార్చాలనుకున్నా కూడా ప్రతి గుండెలో మన దేశమే కాదు ప్రపంచంలో ఎన్నో దేశాలలో వారు గౌరవిస్తారు. కాబట్టి వీరు చేసే దయ్యం పనులు, మేము చేసేది దేవుని పనులు. 20 సంవత్సరాల నుంచి కొనసాగిస్తూ వస్తున్నటువంటి పేరును అసలు ఎందుకు మార్చాల్సిన అవసరం ఏముందంటారు? ఇప్పుడు రాను వాళ్ళ ఆలోచనకి అంతు లేకుండా పోయింది, చెడు ఆలోచనకి. ఆ చెడు ఆలోచననే పేదలకు నష్టం చేయాలన్న ఆలోచనే ఈ యొక్క పథకం. అది ఆ పథకాన్ని వెనుక తీసుకోవాలి, పాత పథకమే కొనసాగించాలనేది మా డిమాండ్. జాతిపిత ఇప్పుడు గాంధీకే గౌరవం లేకుండా చేస్తున్నారు ఈ బీజేపీ పార్టీ గారు. జాతిపిత గాంధీ గౌరవం లేకుంటే యావత్ దేశంలో ఉన్న ప్రజలకు గౌరవం లేనట్టే. లేకుంటే చూస్తుంటే ఎవరు ప్రజలను గౌరవించకుంటే ఎవరు కూడా ఇంతవారికి అధికారం కొనసాగలే. వీరి కూడా అధికారం పోతుంది. ఏనో ప్రజలందరూ చైతన్యపరులై వీరి ప్రవర్తనను గమనిస్తూ వీళ్ళని తుంగల దొక్కడికి కన్ఫామ్.